కడప మేయర్ పదవి నుంచి తొలగించాక మొదటిసారి మీడియాతో మాట్లాడారు సురేష్ బాబు. కడప ఎమ్మెల్యే మాధవి ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి టార్గెట్ గానే హాట్ కామెంట్స్ చేశారు. కడప మాజీ మేయర్ సురేష్ బాబు ఏమన్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. హైకోర్టును ఆశ్రయించారు కడప మాజీ మేయర్ సురేష్ బాబు. ప్రభుత్వం వేసిన అనర్హతను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. కడప ఎమ్మెల్యే మాధవి ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుర్చీ కోసమే ఎమ్మెల్యే మాధవి ఇదంతా చేశారని సురేష్ బాబు అంటున్నారు. తానెప్పుడూ కుర్చీ కోసం పాకులాడలేదు అంటున్నారు మాజీ మేయర్ సురేష్ బాబు. ఎమ్మెల్యేగా గెలిచి 16 నెలలవుతున్నా ఒక్క రూపాయి తేలేదని ఆరోపించారు. దయ్యాలు వేదాలు అల్లుతున్నాయి. సిగ్గుండాల జిల్లా అధ్యక్షునిగా పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఒక నియోజకవర్గం ఏళ్ళునివి నువ్వు జిల్లా అంతా వెళ్తావంట, ఆసాన్ని వెళ్తావంట. నువ్వు ఒక మనిషివా? జిల్లాలో కార్యకర్తలు మీతో పాటు జెండాలు మోసి వెనకబడి తిరిగిన వాళ్ళు మీ గురించి శాసనసభ్యుల గురించి ఏలనగా మాట్లాడుతున్నది మీకు సిగ్గులే? నువ్వు మాకు సిగ్గులేదు అంటున్నావు. నన్ను మా మాజీ మేయర్గా మా రవీంద్రనాథ్ రెడ్డి 20 ఏళ్ళు వాళ్ళిద్దరే వెళ్ళినారు. కడపని బస్సు పట్టించినారు. అవినీతి చేశామంట. ఒక్క రుజువు చూపించగలవా? ఛాలెంజ్ చేస్తా మీకు. 2005 నుంచి 2009 వరకు ఆయన మేయర్గా కొనసాగినాడు. నేను 2014లో మేయర్గా ఎన్నికైనా. అప్పుడు ప్రభుత్వం మీది. 2021లో నేను మేయర్గా మళ్ళీ ఎన్నికైనా. 3.5 సంవత్సరం మా అధికారంలో ఉన్నాం. 1.5 సంవత్సరం మీ పార్టీ అధికారంలో ఉంది. మేము అవినీతి పరులమంట. కడపను బస్సు పట్టించినామంట. 20 ఏళ్ళుగా కడపను దోచేసినామంట. 2014, 2019లో మీ కార్యకర్తలు అంటున్నారు ఎంతెంత దోచుకున్నారని. వాళ్ళే మాట్లాడతారు. నీకు సిగ్గుండాలా? ఇప్పుడు శాసనసభ్యురాలు రాష్ట్రంలో బిహేవ్ చేస్తూ ఒక నియంత ఈమ అనే లెవెల్లో ధోరణిలో ఆమెను మురిసిస్తారు. 2014, 2019లో 2 కోట్ల రూపాయలు వర్క్ చేసి ఆ బిల్లు అర్బన్ లొకాలిటీలో కార్పొరేషన్లో పెట్టకూడదని తెలిసి కూడా ఆ బిల్లు చేయమని అధికారులు ప్రోత్సహించింది నువ్వా కాదా? కడపలో 14 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి ఒక్క రోడ్డు అంటే ఒక రోడ్డు వేసిన పాపాల పోలే, ఒక రూపాయి తెచ్చిన పాపాల పోలే.